పార్టీ. సత్యవతి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి మ్యామ్. చూస్తున్నారు సత్యవతి గారు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఏకంగా అటు 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. అయితే రాజకీయంగా కూడా కుట్రలు చేస్తారు, సంసారాలని కూల్చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పైన తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ విమర్శల్ని ఏ రకంగా మరి బీఆర్ఎస్ ఎదుర్కోబోతుంది? అండ్ ఇంకొకటి, కేటీఆర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అదేదైతే లీగల్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఏంటి సడన్ గా ఇన్ని రోజులుగా ఇలాంటి నోటీసులు ముందు నుంచి ఎందుకు ఇవ్వలేదు, సడన్ గా ఎందుకు ఇప్పుడే నోటీసులు ఇచ్చారు? ఏంటి ఏం చెప్పుకుంటారు ఈ విమర్శలకి, ఈ నోటీసులకి ఏం చెప్తారు? ఏం లేదండి, చాలా సింపుల్. ఇక్కడ ప్రజలు వాళ్ళకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళ పరిపాలనకి నోటీసులు ఇచ్చారు కాబట్టి దాని నుంచి సమాధానం చెప్పుకోలేని స్థితిలో, ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలకు పోలేని స్థితిలో ఏ ఒక్క నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాప్రతినిధి అని చెప్పుకుంటున్న ఏ ఎమ్మెల్యే కూడా ఇవాళ ఊర్లకు పోయి తిరిగే పరిస్థితి లేదు. వాళ్ళు చెప్పినటువంటి హామీలను అమలు చేసే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు ఆటకెక్కిన విషయం అందరికీ తెలుసు. ఒకటే సింపుల్, ఇక్కడ ప్రజల్ని కన్విన్స్ చేయలేని స్థితిలో కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు. కాబట్టి కన్ఫ్యూజన్ లో పడేశారు. వాళ్ళకి తెలిసిపోయింది, అంటే వీళ్ళకి పరిపాలన చేత కాదు అని చెప్పేసి తెలిసిపోయింది. కాబట్టి ఈ దాని నుంచి పక్కదో పట్టడం కోసము ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనే స్పష్టం. మేడం, ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వ పరిపాలన అంటే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు కావచ్చు, చేయాల్సినటువంటి సేవ కావచ్చు సక్రమంగా జరగాలి అన్నప్పుడు, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలన్నప్పుడు, ప్రభుత్వం చేసే పరిపాలన మీద కుట్రలు పన్నాలి అని చెప్పేసి ప్రయత్నం చేసిన వాళ్ళకు సంబంధించిన దాంట్లో ఖచ్చితంగా ఇంటెలిజెన్సీ అనేది అలర్ట్ గా ఉంటది, దాని మీద కన్నేస్తది. ఏ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తుంది, ఇప్పుడు అసాంఘిక శక్తుల మీద కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ మీద కావచ్చు, కన్నేసి ఉండదా? అంటే కరెక్టే మీరు అన్నట్లు. ఓకే, మీరు అన్నట్లు అసాంఘిక శక్తుల పైన కన్నేసి ఉంచొచ్చు, కానీ ఇక్కడ అందరు పొలిటికల్ లీడర్ల పైన ఎక్కువగా ఉన్నాయి కదా, మరి వీటికి ఏం చెప్తారు? ఇంకా రాలేదు కదా మేడం, బయటికి ఇంకా రాలేదు కదా. వాళ్ళందరూ వస్తున్నారు కదా, ఇప్పుడు 600 వరకు ఉన్నారని వాళ్ళు చెప్తున్నారు కదా. అవునండి, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చాలా చెప్తారు మేడం, వాళ్ళు చాలా చెప్తారు, చాలా చెప్పారు, ప్రజలకు చాలా చెప్పారు. ఇప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తున్న దాని మీద సమాధానం చెప్పలేక ప్రతిపక్షం మీద నిందులేయడానికి, ముఖ్యంగా కేటీఆర్ గారి మీద ఏదైతే వాళ్ళు మొదటి నుంచి కూడా, ఇప్పుడే కాదు ఫస్ట్ ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ గారి మీద చాలా టార్గెటెడ్ గా, చాలా నీచంగా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మాట్లాడిస్తున్నారు, మహిళా మంత్రులతో కూడా మాట్లాడిచ్చారు. ఎంత సిగ్గుమాలిన వ్యవహారానికి వీళ్ళు పాల్పడుతున్నారనేది కూడా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఒకటే స్పష్టం, వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడినంత మాత్రంలో, మిగతా వాళ్ళు మాట్లాడినంత మాత్రంలో అవి నిజాలని చెప్పేసి అనుకోవడానికి లేదు. బట్టగాల్సి మీదేస్తున్నారు. బీజేపీ కూడా అదే అంటుంది కదా, బీజేపీ నుంచి కూడా బాధితులు ఉన్నారని చెప్తున్నారు కదా. మేము మొదటి నుంచి చెప్తున్నాము, తెలంగాణలో ఒక కాంగ్రెస్ పార్టీయే పరిపాలన చేయట్లేదు, బీజేపీ కాంగ్రెస్ కలిసి పరిపాలిస్తున్నాయని చెప్పేసి మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాము. ఇవాళ నోరు చేస్తున్న వాళ్ళ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఒక లగచర్ల విషయం మీద ఎందుకు మాట్లాడలేదు, ప్రజల పక్షాన ఎందుకు నిలబడలేదు? ఒక బనకచర్ల ఇష్యూ మీద ఇంత వాటర్ కు సంబంధించినటువంటి ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణకి ఎందుకు మాట్లాడట్లేరు? హెచ్సియు ఘటనల మీద వీళ్ళు ఎందుకు బయటకు వచ్చి విద్యార్థులకు బాసటగా నిలబడలేదు? హెచ్సియు సంఘటనలో రఘునందన్ రావు గారు చేస్తున్న పనేందో మనందరికీ తెలియదా? ప్లస్ జరుగుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద వీళ్ళు ఏ రోజు ఒక్క రోజు మాట్లాడరు. అరే 6 గ్యారంటీలు నువ్వు చెప్పి అధికారంలోకి వచ్చినావు కదా, రేవంత్ రెడ్డి నీ పరిపాలన ఏంది అని చెప్పేసి ఒక అరవింద్ మాట్లాడాడు, ఒక రఘునందన్ మాట్లాడాడు, ఒక ఈటల రాజేందర్ మాట్లాడాడు. ఎందుకు మాట్లాడరు మేడం? మనకు అర్థం కావట్లే. వాళ్ళ ద్వంద్వ వైఖరి, వాళ్ళ ద్వంద్వ నీతి, వాళ్ళు కలిసి పనిచేస్తున్నటువంటి అంశాలు తెలంగాణలో 18 నెలల్లో ప్రజలందరికీ అర్థమైపోయినాయి. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, ఈ 2 పార్టీలు వేరు కావు. ఈ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణలో ప్రజల్ని పీల్చి పిప్పు చేయనికే పనిచేస్తున్నారనేది స్పష్టం. మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు, లేకపోతే ప్రజల్ని మమ్మల్ని ఎందుకు కోరుకుంటారండి? ఇవాళ ఊర్లలోకి రండి, వాళ్ళకు మొహం లేదు, కానీ మేము ఊర్లలో తిరుగుతున్నాం. ఇవాళ మా నియోజకవర్గంలో ఉన్న నేను, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ అసలు కేసీఆర్ గారిని కోల్పోవడం ఎంత తప్పు చేశామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. మీరు ఈ వీటి మీద కాదండి కాంగ్రెస్ ప్రభుత్వము కాన్సన్ట్రేట్ చేయాల్సింది, మహేష్ గౌడ్ గారు కాన్సన్ట్రేట్ చేయాల్సింది దీని మీద కాదు. అసలు మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఎక్కడి దాకా అమలు చేసిర్రు, ఏం చేసిర్రు? బీసీ బిల్లు మీద ఇవాళ మీ వాయిస్ ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ పంపించేసి ఊరుకున్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి, రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వస్తామని చెప్పేసి, లేకపోతే మాకు ఓటే వేయొద్దని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు
దాని మీద కసరత్తు చేయకుండా ఓకే. కేటీఆర్ గారి మీద వస్తానండి రవికుమార్ గారు మాట్లాడడం మీ దగ్గరికి. ఓకే అండి సత్యవతి గారు ఒక్క నిమిషం. నేను సత్యవతి గారి ఆరోపణలకి నేను ఖండిస్తున్నాను.